ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆత్మకూరు శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం సుమారు 1,40,00,000 రూపాయల వ్యయంతో పునఃనిర్మాణం చేపట్టడానికి దేవాలయంలో శుక్రవారం రాత్రి కళాపకర్షణ పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ వేద ప్రామాణికంగా కళాపకర్షణ పూజలు జరిపి స్వామివారిని బయటకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎం రవికుమార్, టీడీపీ నాయకులు తాటి వెంకట్రావు, కొమ్మ సుకుమార్, ఏఎంసీ డైరెక్టర్ మాన్యం మల్లేశ్వరి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ తాత కోటయ్య, మాన్యం సుబ్బారావు, సోమరవతి శ్రీనివాసరావు, అంజిబాబు, కట్టాకృష్ణ, పూజారి కరుణాకర్, ఈవో జేవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిష్టాపనాచార్య రఘురాం ఆచార్య నాయకులు మాట్లాడారు. ఇప్పటికీ ఆలయానికి శిఖరం లేకుండా మిద్దెలాగా, పూర్వం ఇదివరకు దేవాలయాలన్నీ కూడా మిద్దెలాగా మందిరంలాగా ఉండేవి. దాని తర్వాత ఈ ధ్వజస్తంభ ప్రతిష్టలు, అలాగే దీన్ని చోళరాజులు ప్రతిష్ఠించినట్లుగా ఇక్కడ ఐహిత్యం ఉంది. దానిని మరలా దేవాదాయ శాఖ మరియు గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ దేవాలయం మరలా పునర్నిర్మాణం చేయాలని, పూర్తిగా కొత్తది నిర్మాణం చేయాలని తలచి ఈ రోజున స్వామివారికి కళాపకర్షణ కార్యక్రమాన్ని చేశారు. అంటే మనలో ఎలా అయితే జీవకళ ఉంటుందో, సాధారణంగా మనం విగ్రహం అని చెప్తాం. విగ్రహం అని తయారు చేసిన తర్వాత చెప్పేటువంటిది, ప్రతిష్ఠ అయిన తర్వాత దానికి బింబము అని పేరు. మనం పుట్టక ముందు పిండంగా ఎలా ఉంటామో, పుట్టిన తరువాత శిశువుగా ఎలా ఉంటామో, పేరు పెట్టిన తర్వాత మన శరీరానికి ఏ పేరుతో ఆపాదించబడుతుందో, అలాగే స్వామివారికి కూడా తయారు చేసినప్పుడు ఆయన విగ్రహం, దానికి ఒక రూపం ఉంది కాబట్టి ఆయన పేరుతో పిలుస్తూ ఉంటారు. తరువాత వాటన్నిటికీ కూడా బింబము అని పేరు. అలా వేద ప్రామాణికంగా ఈ వేణుగోపాల స్వామి వారి యొక్క బింబాన్ని ఈ రోజున కళలన్నిటినీ కూడా 64 జీవకళలని మరలా బింబం నుంచి ఒక కుంభానికి తీయడం జరిగింది. కుంభం అంటే కలశం. ఆ కలశంలోకి ఆ జీవకళలన్నిటినీ కూడా తీసి ఆయనకి ఒక చిన్న బాలాలయాన్ని, ఒక చిన్న ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రస్తుతానికి దానిలో నిత్యము జరగవలసినటువంటి క్రతువులన్నీ కూడా, అంటే ప్రతినిత్యము దేవాలయం ఉన్న తరువాత అర్చనాధికారులు తప్పకుండా నిర్వహించాలి. ఎలా అయితే ఈ అర్చనాధికారులు నిర్వహించకుండా ఉంటామో అది గ్రామానికి క్షేమం కాదు అని చెప్తారు. అందువల్ల ఇక్కడ సంకల్పం, దేవాలయంలో సంకల్పం చేసేదే గ్రామము, రాజు, రాష్ట్రము అంతా కూడా అభివృద్ధిలో ఉండాలి అని, ఈ గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ప్రతినిత్యం స్వామివారికి సంకల్పం చేస్తారు మొట్టమొదటి అర్చనలో. తర్వాత మనం ఎవరైనా వస్తే వారికి మన గోత్రనామాలు చెప్పి చేస్తారు. కానీ ఇక్కడ మొట్టమొదటి స్వామికి జరిగేటువంటి అర్చన ఎవరితోనూ సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వారు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు, ప్రత్యేకించి ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని స్వామివారికి అర్చక స్వాములు అర్చనలు చేసేటప్పుడు సంకల్పం చెప్పి చేస్తారు. అలాగే దేవాదాయ శాఖ వారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఇరువురి యొక్క సూచన మేరకు కూడా ఈ దేవాలయాన్ని మరలా నిర్మాణం చేయాలని సంకల్పించారు. అది చాలా మంచి విషయం. అనేక దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరింపబడుతూ ఉండాలి. అలాగే ఈ దేవాలయం కూడా దినదిన ప్రవర్ధమానమై ఈ గ్రామస్తులందరూ కూడా సస్యశ్యామంగా ఉండాలని శ్రీ వేణుగోపాల స్వామి వారి పాదాలకు నమస్కారం చేస్తూ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం బాలాలయ ప్రతిష్ఠ అంటారు. రేపు ఉదయం ఆ ప్రతిష్ఠ జరుగుతుంది, మరలా కళావాహన జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు కళాపకర్షణ జరిగింది. అలా స్వామివారికి పరివారంగా ఉన్నటువంటి గరుకుమంతులు వారు, అలాగే వీరాంజనేయ స్వామి, అలాగే ధ్వజస్తంభం, ఈ మూడింటికి కూడా కళాపకర్షణ పూర్తి అయింది. ఆ విగ్రహాలన్నింటినీ కూడా తీసి మరలా రేపు ఉదయం స్వామివారికి అభిషేకం చేసి విశేష కార్యక్రమాలు ఉంటాయి, హోమాలు అవి నిర్వహించి మరలా ప్రతిష్ఠ చేస్తారు. ప్రస్తుతం ఈ బాలాలయ నిర్మాణ ప్రతిష్ఠ ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఇక నుంచి మరలా ఈ దేవాలయం అంతా కూడా తీసివేసి తరువాత మరలా శంకుస్థాపన, మరలా దేవాలయం నిర్మాణం, ఆ తరువాత మహాప్రతిష్ఠ, స్వామివారి యథాస్థానంలో ఆ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. అది తదుపరి జరిగేటువంటి కార్యక్రమం. శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆత్మకూరు గ్రామంలో చేస్తున్నది. ఈ గుడి చోళరాజులు ఉన్నప్పుడు కట్టిన గుడి. ఇది చరిత్ర మాకు కూడా తెలియదు. దీన్ని ఎప్పటి నుంచో మా పెద్దలందరూ కూడా పునర్నిర్మాణం చేసుకోవాలని అనుకుంటున్నారే కానీ ఎవరో కూడా దీన్ని చేయలేకపోయారు. ఇలాంటిది మా గ్రామస్తులందరం కలిసి మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం వల్ల ఎమ్మటే స్పందించి ఎండోమెంట్ వాళ్ళకి నియోజకవర్గంలో ఫస్ట్గా మన
ఈ గుడికే సెలక్షన్ చేపిస్తాం నారా లోకేష్ గారికి పేరు పేరున మరి మా కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేని గురించి అంటే ఇంతవరకు మరి ఏ రోజు కూడా చరిత్రలో అభివృద్ధి పనుల్లో ఎవరు కూడా ముందుకు రాలా. ఏ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా కూడా గ్రామస్తులు కూడా అలాంటి విషయంలో మాకు మేము ఎప్పుడైతే తెలియజేసామో నారా లోకేష్ గారికి ఎమ్మటే స్పందించి ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి మరి ఈ గుడికి 1,40,00,000 గ్రాంట్ సెలక్షన్ చేయించిన ఘనత నారా లోకేష్ గారు. ఈరోజు మన ఆత్మకూరు గ్రామంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి గుడి శిథిలావస్థలో ఉందని మన లోకేష్ గారికి తెలియజేయగానే ఆయన ఎమ్మటే స్పందించి ఆయన సొంత నిధులతో ఈ గుడి గవర్నమెంట్ నిధులతో ఈ గుడిని నిర్మించడం జరుగుతుంది. మేము అందరం కలిసికట్టుగా ఈ గుడి త్వరగా పూర్తి చేస్తామని ఆయనకి మా ఊరు తరపున ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దాని పునర్నిర్మాణం భాగంలోనే ఈరోజు బాలాలయ విగ్రహం బాలాల ప్రతిష్ట అనే కార్యక్రమం జరిగింది. విగ్రహాలు తీయటం బయట పెడతాం, రేపు మళ్ళా అయ్యే విగ్రహాల్ని బాలాలయంలో ప్రతిష్ఠిస్తాం. ఈ విధంగా జరుగుతుంది. మరి గ్రామస్తులందరూ కూడా దీన్ని సహకరించి చేయటం జరిగింది. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా పెద్దల మాట కాదనకుండా మరి ఆయన ఎమ్మటే ఎండోమెంట్ వాళ్ళతో మాట్లాడి 1,40,00,000 గ్రాంట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చినందుకు మరి లోకేష్ బాబు గారికి మా ఆత్మకూరు తరపున గ్రామస్తులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కాగా శనివారం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తాత్కాలికంగా నిర్మాణం జరిపిన బాలాలయంలో స్వామివార్లను ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ మోతుకూరి రవికుమార్, జొన్నకూటి శ్రీనివాసరావు, మురికిపొడి ఉమామహేశ్వరరావు, పవిడిమళ్ల సాంబిరెడ్డి, వెలగపొడి కిషోర్, తోట సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. స్వామివారికి బాలాలయ ప్రతిష్ట చేయడం జరిగింది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి ఆలయం. అలాగే చోళులు దీనిని నిర్మించారని ఐతిహ్యం ఉంది ఇక్కడ. అటువంటి దేవాలయం మరలా నిర్మాణం చేయాలి అనేటువంటి భావన చేత ఈ ప్రస్తుతం బాలాలయంగా స్వామివారిని ఇక్కడ నుంచి తీసి వేరొక ఆలయంలో నిర్మాణం చేసి దానిలో ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ రోజున ఆ బాలాలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. తదుపరి కళావాహన పూర్ణాహుతి జరుగుతుంది. ఆ తరువాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా గ్రామస్తులు అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. 10:30 సమయంలో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజున బాలాలయ ప్రతిష్ట ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం. ఇది దేవాలయం నూతనంగా నిర్మించబోయేటువంటి దేవాలయానికి శ్రీకారంగా ఈ ఆలయాన్ని ఉన్నటువంటి ఆలయాన్ని మరలా నిర్మాణం చేయటానికి ఇది శ్రీకారం. ఇలా ఏదైతే మనం దేవాలయాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఇప్పటికే ఉన్నటువంటి ఆలయాల్లో స్వామివారిని తీసి మరలా వేరొక చోటన స్వామి ప్రతిష్ఠ చేసి ఆయన యొక్క అర్చనాధికారాన్ని కూడా నిర్వహించడం కోసం బాలాలయం అనేటువంటి పేరుతో ఒక ఆలయాన్ని నిర్మాణం చేసి దానిలో ప్రతిష్ఠ చేస్తారు. ఆ తదుపరి ఆయనకి జరగాల్సినటువంటి నిత్యకృతులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ రోజు. అట్లానే మా చైర్మన్ గారు మోతుకూరు రవికుమార్ గారి ఆధ్వర్యంలో, ఈఓ గారు జిగుడు వెంకటనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మన ఆత్మగ్రామంలో వేచేసిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయంలో స్వామివారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది చౌడు రాజుల టైంలో కట్టిన గుడిలో మేము సేవ చేసే అదృష్టం మాకు వచ్చినందుకు ఎంతో ఉంది. మా కమిటీ వాళ్ళందరూ సహాయంతో త్వరలోనే గుడి శంకుస్థాపన కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఈ గుడికి 1,40,00,000 సెలెక్ట్ చేసిన ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పెద్దలకు అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారములు. మరి ఆత్మకూరు గ్రామంలో చేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు మరి ఈ దేవస్థానం కట్టి సుమారుగా 1,500 సంవత్సరాల క్రితం కట్టారు. అది శిథిలావస్థలో చేరింది. దాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో మరి గ్రామ పెద్దలు అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి మరి మన నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. మరి ఆయన ఈ విధంగా గుడి శిథిలావస్థలో ఉందండి, దీన్ని పునర్నిర్మాణం చేయాలి, మీరు దీనికి ఏమైనా సహాయం చేయాలని అడగటం జరిగింది. వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కనుక్కొని వాళ్ళ సహాయ సహాయంతో 1,40,00,000
గ్రాంట్ సెలక్షన్ చేయటం జరిగింది. మరి దాని సందర్భంగా అందులో భాగంగానే నిన్న విగ్రహాలు తీయటం జరిగింది. మరి ఈరోజు బాలాలయం నిర్మించి దాంట్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈరోజు మన ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత సత్యభామ శ్రీకృష్ణ దేవాలయము వేణుగోపాల స్వామి గుడి పునర్నిర్మాణానికి మన ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారిని ఈ దృష్టికి తీసుకెళ్ళంగా ఇది ఎండోమెంట్ వారికి అప్పచెప్పి 1,80,00,000 సెలక్షన్ చేసి మా ఊరికి ఎంతో మేలు చేసి ఆయనకి మా ఊరు గ్రామం తరపున మా ప్రజల తరపున ఆయనకి రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఈరోజు ఆత్మకూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ దేవాలయము రాత్రి అయ్యవారిని కదిలించి బాలాలయంలోకి ఈరోజు ఉదయం 10:30 బాలాలయంలోకి చేరటం జరిగింది. ఈ గ్రామంలో భక్తులు మరి అధికంగా వచ్చి స్వామివారిని బాగా చక్కగా దర్శనం చేసుకొని యథావిధిగా పూజలు జరుగుతాయి. రోజు కూడా ఈ శిథిలావస్థలో ఉన్న గుడికి మరి సహకరించిన గ్రామ ప్రజలకు కానీ మరి అందరూ నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా ఎండోమెంట్ వాళ్ళు కానీ సహకారాలతో అందరూ మాకు ఎంతో సహకరించి చేస్తున్నారు. పాత మంగళగిరి శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం సీతారామ కోవెలలో ఈ నెల 12వ తేదీ నుండి 14 వరకు జరుగుతున్న శ్రీ సీతారామస్వామి వారి మహోత్సవాలలో భాగంగా శనివారం శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవ మండపం నిర్మాణం పూర్తి చేసుకున్న వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం జరిగింది. దాతలు సూర్యదేవర సుధీర్, శ్రీమతి సుధశ్రీ దంపతులు పూజలలో పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త విఆర్ శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చక స్వామి నంబూరి సీతారామానుజాచార్యులు అర్చక బృందం కళ్యాణం పూజలు నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జెవి నారాయణ పర్యవేక్షించారు. అనంతరం ఈవో మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనిత దంపతులు మాట్లాడారు. జై శ్రీరామ్. ఈ యొక్క దేవస్థానం మనకు శ్రీ సీతారామస్వామి దేవస్థానం పాత మంగళగిరి. ఈరోజు కళ్యాణం జరిగినది. ఈ కళ్యాణం దేవాలయం అభివృద్ధి సుధీర్ గారు ఈ దేవాలయం 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఈరోజు భక్తులు అతి సంఖ్యలో వచ్చి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం నందు భోజనాల కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క స్వామివారి కళ్యాణం దిగ్విజయంగా జరిగినది. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోవెల్ని పునర్నిర్మాణం చేశారండి. దానికి సంబంధించి 3 రోజుల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవో గారు నారాయణ గారి ఆధ్వర్యంలో సుధీర్ గారు సుమారు 1 కోటి రూపాయల పైన వ్యయంతో దేవాలయాన్ని పునరుద్ధరించారు. దానివల్ల కళ్యాణ మండపం ఒకటి నిర్మించారు. ఈరోజు శ్రీరామచంద్ర వారి కళ్యాణం బాగా అంగరంగ వైభవంగా చాలా బాగా చేశారండి. ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవిల దగ్గర నుంచి ఈరోజు కళ్యాణ మండపం ప్రారంభించారు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు. పాదయాత్ర కానీ, ఉద్యోగాలు కానీ, ఊళ్ళో ప్రజలు కానీ ఎవరైనా సరే సీతారామ కోవిల్ కాడి నుంచి ఈ కోవిల్ అంటే కేరళ మోడల్లో కట్టారండి. ఇటువంటిది ఎక్కడ లేదు. ఆయన గారు 1.5 కోట్లతో నిర్మించారు సుధీర్ గారు. జై శ్రీరామ్, జై జై శ్రీ. అనంతవరం కొండపై వేంచేసియున్న శ్రీ భూదేవి శ్రీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పాల్గొన మాసంలో ప్రతి శనివారం తిరునాళ్లు జరుగుతుంది. ఈ ఆలయం వద్ద చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ప్రతి సంవత్సరం ఈ ఆలయం వద్దకు వచ్చి స్వామివారి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శనివారం భాష్యం విద్యా సంస్థల వారు భోజన వసతి కల్పించారు. ఆలయం వద్ద టీటీడీ వారు వసతులు బాగానే కల్పిస్తున్నారని ఒక భక్తుడు తెలిపారు. జనం విపరీతంగా ఉంది. ఇదేది కొత్త భక్తులే పెడుతున్నారు. ఇక్కడ ముందు 7 ఏటా పెట్టేవాళ్ళు 7 పెడతారు. గత పరంగా ఏది ఆగట్లేదు ఇక్కడ.
భక్తులంతా డోనర్లు ముందుకు వచ్చున్నారు. ఆనందంగా ఉంది, జనం కోలాహలంగా ఉంటుంది ఇక్కడ. దుగ్గిరాల మండలం పెరుకులపొడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం గ్రామస్తుల సహకారంతో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించారు. ఆలయంలో జీవధ్వజ, బలిపీఠం, కాలభైరవ, చండీశ్వర స్వామివార్ల ప్రతిష్ఠా మహోత్సవాలు జరిపారు. ఈ ప్రతిష్ఠా ఉత్సవాలకు ఈ నెల 12 నుంచి అర్చకులు గూడూరు మోహన్ శర్మ, గూడూరు నటరాజ్య శర్మ ఆధ్వర్యంలో ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించారు. ప్రసాద వితరణ జరిపారు. విగ్రహదాతలుగా కొంగర వెంకట పూర్ణచంద్రరావు, ప్రమీల రాణి, మల్లంపాటి వెంకటాద్రి ప్రసాద్, సుచరిత ఉన్నారు. అదేవిధంగా కమిటీ సభ్యులు పి అవలయ్య, టి సూర్యనారాయణ, బి గోపయ్య, బి సాంబయ్య, ఎస్ గోపి నగేష్, టి చక్రవర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడారు. రోజు పేరగలపూడి గ్రామం, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లాలోని మన పేర్లపూడి శివాలయంలో వేంచేసినటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ధ్వజస్తంభం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన, కలశ ప్రతిష్టాపన మరియు హోమద్రవ్య కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ధ్వజస్తంభం కార్యక్రమం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అలాగనే తర్వాత స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం అన్న కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజలు, ఇతర గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రవలసిందిగా కోరుతున్నాము.